జేబీ మిత్రులారా, నేను వైనాల కార్తీ బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్. తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ సమాజం ఎటువైపు పోతూ ఉన్నది, ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, కార్యాచరణ లేకుండా సాయి ఈశ్వరాచారి గారి మరణం ఉద్యమం ముందుకు పోవాలని నేను పెట్రోల్ పోసుకొని జై బీసీ అని చనిపోతున్నా అని చెప్పి సాయి ఈశ్వరి గారు చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేపట్టిన హత్యనా లేదా బహుజన బిడ్డలనే హత్యకు గురి చేయాలా, ఈ బీసీ వాదం అన్నది డైవర్ట్ చేయాలా, 42% మా చేత కాదు వీళ్ళు ఇంతే అని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ అని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు బీసీ వాదం ముసుగులో ఎంతోమంది వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ సంఘాల పేరుతోటి లాభదాయంగా చేసుకోవాలని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మలుదేశం ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారు హత్య చేసుకోవడం జరిగింది. అమరవీరుడై తెలంగాణ ఉద్యమకారునికి ఏదైతో నాంది పలికాడో ఈరోజు బీసీ ఉద్యమానికి కూడా ఇదే మా సాయి ఈశ్వర గారు తను కూడా నాతోని బీసీ ఉద్యమాన్ని ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు తిన్మర్మలన ఆఫీసు ముందు చేసుకున్నాడని చెప్పి పత్రికలలో, వివిధ సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నది. మరి ఇంతమంది బహుజన బిడ్డలే చనిపోవాలా? మరి వెలుమలో రెడ్లు ఎవరు ఏ రోజున్నా కానీ ఒక కార్యాచరణ రెడ్ల కోసమో, లేకపోతే మున్నూరు కాపుల కోసమో, వివిధ సంఘాల కోసమో, ఎవరి కోసమో ఎవరైనా హత్య చేసుకున్నారు. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదు. ఈరోజు బహుజన బిడ్డలు ఇద్దరు, శ్రీకాంతాచారి గారు, ఈరోజు సాయి ఈశ్వర గారు, వీళ్ళకే పెట్రోల్ దొరుకుతుందా, వీళ్ళకే అగ్గిపెట్ట దొరుకుతా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మా బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇలా ఎవరు కూడా చేసుకోవద్దు అని చెప్పేసి మీ పేరున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే మనం ఉద్యమం చేయడానికి, మనం ముందుకు పోనీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీల పేరు మీద వేదిక పునాదులపైన పుట్టినది బహుజన్ సమాజ్ పార్టీ. మాన్యవర్ కాన్షీరామ్ గారు ఈరోజు మనకు ఇంత మంచి సిద్ధాంతాన్ని, మహనీయులకు సిద్ధాంతాలను మనకు అందించి అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోవడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం సాగించాలని చెప్పేసి బీసీ, ఎస్టీ, మతమైన పునాదుల మీద ఇటువంటి మహనీయుల పునాదుల మీద ఇటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. మీకోసం మా రాష్ట్ర నాయకత్వం, మా జిల్లా నాయకత్వాలు, మా అసెంబ్లీ నాయకత్వాలు, మా గ్రామ నాయకత్వాలు ఈరోజు ఎలక్షన్లో కూడా నిలబడుతున్నారు. అలా పోట్లాడి ఓటుతో సమాధానం చెప్పాలి తప్ప పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టింది ఎవరో మన ప్రోద్బలం చేస్తే, ఎవరో వెనుక వాళ్ళ ఉద్యమాల కోసం, ఎవరో వాళ్ళ త్యాగాలు చేస్తారని చెప్పేసి గొప్పల పేరు కోసం, వాళ్ళ కోసం మన బహుజన బిడ్డలు ఎవరు కూడా ఈశ్వరాచారిలాగా ఎవరు చేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, జోహార్ ఈశ్వరాచారి గారు, జోహార్ జోహార్, జై భీమ్, జై తెలంగాణ.